అందరికీ నమస్కారం అండి. ఇంకా ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రస్తుతం కాటన్ రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతాయి, అలాగే సీసీఐ గురించి, అలాగే జిన్నింగ్ మిల్స్ గురించి ప్రస్తుతము ఎలా ఉంది, వీటి గురించి అంతా మనం క్లారిటీగా ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఈ సంవత్సరము రైతుల పరిస్థితి చూసుకున్నట్టయితే ఫస్ట్ విత్తనాలు వేసినప్పుడు మాత్రం అప్పుడు వర్షాలు ఎక్కువ పడి విత్తనాలన్నీ వెళ్ళిపోవడం వల్ల మళ్ళా వేశారు. అది ఒక స్టార్టింగ్ లాస్ అండి అందరికీ. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్టయితే సరే ఇంకా మళ్ళీ విత్తనాలు వేశారు కొంతమంది. పత్తి అయితే బాగానే కాసింది, చెట్లు అయితే బాగానే కాసాయి కదండి. కాకపోతే కరెక్ట్ మనము కోత కోసే టైంకి అలాగే పత్తి తీసే టైంకి వర్షాలు ఎక్కువ పడి ఎక్కువ పత్తి మొగ్గిపోవడం వల్ల ఈసారి క్వింటాలు అనేటివి తగ్గిపోయినాయి. మామూలుగా అయితే మనకు 10 నుంచి 12 క్వింటాలు వస్తుంది ఎకరాకి. కానీ ఈసారి మాత్రం 3 నుంచి 4 క్వింటాలు కూడా కష్టమని చెప్తున్నారు రైతులు. మనము అన్ని ఏరియాలో కనుక్కోవడం జరిగింది. ఎక్కువ 3 క్వింటాలు అయితే వస్తుంది ఎకర్కి, ఒక 1 ఎకర్కి అని చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ రేట్లు చూసుకున్నట్టయితే ఇంకా సీసీ అయితే కొనుగోలు స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్లో అయితే వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ 7,000 వరకు అవుతుంది. 7,200 అంటున్నారు కానీ 6,000 6,500 ఎక్కువ పోతున్నాయండి. ఎందుకంటే వాళ్ళు మాయిశ్చరు ఎక్కువ ఉందనేసి ఇది రీజన్స్ చెప్పేసి కారణాలు చెప్పి దాని ద్వారా రేట్లు అయితే తగ్గిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చూసుకున్నట్టయితే మాత్రం నిన్న కిషన్ రెడ్డి కూడా జౌళి శాఖ మంత్రితో మాట్లాడి వాళ్ళు చెప్పింది ఏంటంటే మాత్రం మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చెప్పింది ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి, సీసీఐ వస్తుంది. సీసీఐ అయితే కొనుగోలు స్టార్ట్ చేస్తామని చెప్పింది అక్టోబర్ 21 నుంచి. సీసీఐ వచ్చినాక మార్కెట్లో మనకి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి రేట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. చూడాలండి. అక్టోబర్ 20 వరకు వస్తే 21 వరకు నుంచి కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది రేట్లు అనేది చూడాలి. ఇంకా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర కాటన్కి ఈ సంవత్సరం మాత్రం పెద్ద కాటన్ అయితే 8,110 రూపాయలు, అలాగే మీడియం కాటన్ అయితే మీడియం స్టేపుల్ కాటన్ అయితే 7,710 రూపాయలు చేశారు. ముందు సంవత్సరంతో పోలిస్తే 589 రూపాయలు అయితే పెరిగింది. అలాగే ముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు మనకి తేమ శాతం కూడా కొంచెం ఎక్కువ పెంచారు. 8 నుంచి 12% వరకు మనకు వెసులుబాటు కల్పించారు. 8 నుంచి 12% మాయిశ్చర్ అయితే ఉండొచ్చు అని చెప్పారు. కాకపోతే 12% తర్వాత వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదండి, రిజెక్ట్ చేస్తామని చెప్పారు. మరి ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. సీసీఐ కొనుగోలు చేశాక 8 నుంచి 8% ఉంటే మాత్రం వాళ్ళు చెప్పిన రేటు 8,110 రూపాయలు అయితే క్వింటాల్కి ఖచ్చితంగా ఇస్తారు లాంగ్ స్టేపుల్ కాటన్కి. ఇంకా 9% ఒక 10% అలా ఉందంటే 8 నుంచి 12% మధ్యలో ఎంత ఉన్నా కూడా అంతా 9 మైనస్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 9% ఉండింది అనుకోండి, 1%కి 75 రూపాయలు ఛార్జ్ చేశారండి క్వింటాల్కి లాస్ట్ ఇయర్. ఇంకా ఈ ఇయర్ ఎంత ఉంటుంది అనేది చూడాలి. అది మనం సీసీఐ కొనుగోలు స్టార్ట్ చేసాకే తెలుస్తుంది. ఇవ్వండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్. ఇంకా మన సజెషన్ ఏంటంటే అందరూ ఏమంటుండంటే సీసీఐ వస్తే ఏమన్నా రేట్లు పెరగచ్చేమో అని అంటున్నారు. వేచి చూడండి ఇంకా ఈ విధంగా ఎలా ఉన్నాయి అనేది. ఇంకా ఆదిలాబాద్లో కూడా కొనుగోలు అయితే స్టార్ట్ చేయలేదు. అక్కడ 30 నుంచి 40 వేల బస్తాల వరకు పర్ డే వస్తున్నాయి మన వరంగల్ మార్కెట్కి కూడా. ఇవ్వండి ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో పెరగచ్చు అంటున్నాం. కాకపోతే మీకు అమ్ముకోవాలంటే ప్రజెంట్ అమ్ముకోవచ్చు, లేదంటే సీసీఐ వచ్చాక మినిమం సపోర్ట్ ప్రైస్కి అయితే అమ్ముకోవచ్చు. ఒక వేచి చూడండి. పెరగాలని అనుకుంటున్నాం. అంతా భగవంతుని దయ. ఇవ్వండి ఈ వీడియోలో చెప్పదలుచుకున్న మ్యాటరు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వారి మార్కెట్ రేట్లు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.